టిబెట్ కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుషు కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. ప్రపంచ శాంతి, మానవ హక్కుల కోసం దలైలామా కృషి ప్రశంసనీయమని కొనియాడారు. దయా, జ్ఞానం, అహింసను ఆచరించాలని దలైలామా సందేశం ఇచ్చారని, దలైలామా తన మహోన్నత సేవలను మరింత కాలం కొనసాగించాలని ఆకాంక్షించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ షూవాల్స్ చైర్మన్ లీ చియాంగ్ గెన్తో సమావేశమయ్యారు. ఏపీలో షూవాల్స్ పాదరక్షల యూనిట్ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఏపీలో 300 కోట్లతో షూవాల్స్ యూనిట్ సిద్ధమవుతోంది. దీని ద్వారా 3000 మందికి ఉపాధి లభించనుంది. ఏపీలో R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని షూవాల్స్ ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఏపీని రిటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్ గా తీర్చిదిద్దాలని సూచించారు. లోకేష్ ప్రతిపాదనలపై షూవాల్స్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్తో 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు, 1,00,000 ఉద్యోగాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని లోకేష్ తెలిపారు. సియోల్ బిజినెస్ ఏజెన్సీ, కొరియన్ టెక్ స్టార్టప్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. సియోల్ హోసంగ్ ప్రధాన కార్యాలయంలో హోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ యొకోటా తకేషితో లోకేష్ భేటీ అయ్యారు. శ్రీ సిటీలో విద్యుత్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఉనికిని కాపాడుకునేందుకు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు మంత్రి నారాయణ. అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలు సహించరన్నారు. నెల్లూరులో పర్యటించిన మంత్రి అక్కడి స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. వైసీపీ మూసివేసిన వీఆర్సీని పునః ప్రారంభిస్తామన్న మంత్రి మరో 15 హైస్కూళ్లను ఆధునీకరించనున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రతి ఎలక్షన్కు ఒక కొత్త నినాదం ఎత్తుకుంటుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఏపీని భ్రష్టు పట్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగన్ అంటూ కొత్త డ్రామాలకు తెరతీశారని ఎద్దేవా చేశారు. మావిగన్ అంటే వైసీపీ నేతలకి అవగాహన లేదని సెటైర్లు వేశారు. సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు. విజయవాడలో మళ్లీ కాల్ మనీ మాఫియా రెచ్చిపోతోందని లేఖలో పేర్కొన్నారు. ఓ మహిళా వ్యాపారవేత్త 5 కోట్లకు 21 కోట్లు చెల్లించినా వదలడం లేదని అన్నారు. కాల్ మనీ మాఫియాపై ప్రభుత్వ ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబును కేశినేని నాని కోరారు. జగన్ పత్రికపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ సాక్షి పేపర్ చూస్తే రోతగా అనిపించింది అంటూ సెటైర్లు వేశారు. జోసెఫ్ రావణ్ అరెస్టు సాక్షి పేపర్ తప్పుపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జడా శ్రవణ్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీతో అధికారులు సమావేశమయ్యారు. స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఎండీ బాలసుబ్రహ్మణ్యం లేకుండానే సమావేశం కొనసాగుతోంది. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల నిర్ణయాన్ని విరమించాలని, ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే ఈ బస్సుల నిర్వహణ చేపట్టాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. స్త్రీశక్తి పథకానికి అవసరమైన బస్సుల సంఖ్య పెంచాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఏపీ హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అడిషనల్ జడ్జిలుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్, చింతలపూడితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పిఎస్లో ఫిర్యాదు చేశారు. చీటింగ్, నమ్మక ద్రోహం సహా పలు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన కూతురికి జరిగిన అన్యాయంపై తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని సుగాలి ప్రీతి తల్లి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు వర్చువల్ గా హాజరయ్యేందుకు హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు అనుమతించింది. అల్లు అర్జున్ ముంబైలో షూటింగ్ లో ఉండడంతో వర్చువల్ గా హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. వ్యక్తిగత కారణాలతో కొందరు నిందితులు హాజరు కాకపోవడంతో విచారణను 29వ తేదీకి వాయిదా వేసింది. ఇక 23 మంది నిందితులకు చెందిన 500 పేజీల ఛార్జ్షీట్ కాపీలను కోర్టుకు పీపీ అందించారు. నెల్లూరులో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయే ఏకంగా కలెక్టరేట్ ఎదుట రోడ్డుకు అడ్డంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. రోడ్డుపై ఫ్లెక్సీ ఏర్పాటుతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. బర్త్డే పేరుతో అర్ధరాత్రి హంగామా చేశారని, భయభ్రాంతులకు గురి చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనంతో స్పందించిన పోలీసులు కలెక్టరేట్కు చేరుకున్నారు. అయితే అప్పటికే వైసీపీ నేతలు ఫ్లెక్సీలను తొలగించి రోడ్డు పక్కన పడేశారు. పోలీసులు ఫ్లెక్సీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి విద్యార్థుల ఉత్తీర్ణతతోనే ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారు 30% మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారంటే అది ప్రభుత్వం చేస్తున్న కృషి అని సినీ హీరో నిఖిల్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రక్షాదళ్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో 1000 మంది విద్యార్థులకు 6 లక్షల విలువగల విద్యా సామాగ్రి కిట్లను నిఖిల్ అందజేశారు. విద్యార్థులందరూ విద్యలో బాగా రాణిస్తే జీవితంలో నిజమైన హీరోలు అవుతారని నిఖిల్ అన్నారు. గురంగూడ ఎకో పార్క్ తరహాలో హైదరాబాద్ లో ఎకో పార్కులను తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలన్నారు. పురాణ పూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. డిసెంబర్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పై కసరత్తు ప్రారంభించాలని సూచించారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయోధ్య రామ మందిరంలో కోట్ల రూపాయల స్కామ్ జరిగితే బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం కనుక జరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశంలో పాల్గొన్నారు. తొలి విడతలో ఇళ్ల నిర్మాణం కొనసాగుతూ ఉండగా త్వరలోనే 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో నిందితుడు రాజకేశ్వరరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో వాసుదేవరెడ్డి, రాజకేశ్వరరెడ్డి, కారుమూరి సునీల్ను కస్టడీకి కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది. దీనిపై రేపు వాదనలు వినిపిస్తామని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు. దీంతో విచారణను రేపటికి వాయిదా వేసింది. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ మంజూరు చేయొద్దని బాధితురాలు తరపు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేశారు. బండి భగీరథ్ కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేట్ బషీరాబాద్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. లాకప్ డెత్ అయిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని వైసీపీ నేతలు పరామర్శించారు. కృష్ణా జిల్లా తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరంలో సాయికృష్ణ నివాసానికి చేరుకున్న అంబటి, తోట త్రిమూర్తులు విజయలక్ష్మికి 20 లక్షల ఆర్థిక సాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతనే కేసు నమోదైందని అంబటి రాంబాబు అన్నారు. నంద్యాల మండలం పులిమద్ది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు నమోదులో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. రికార్డుల్లో 14 మంది విద్యార్థులున్నట్లు నమోదు చేసినప్పటికీ భౌతికంగా 3 మాత్రమే హాజరవుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు కీలక విషయాలు గుర్తించారు. పులిమద్ది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణారావు ఆయన సెలవులో ఉన్న సమయంలో బాధ్యతలు నిర్వహించిన ఎస్జీటీ విజయ్ భాస్కర్లను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖకు మంత్రి నియమించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందని ఆరోపించారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ప్రభుత్వ విద్యను పేద ప్రజలకు దూరం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించిన పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట సుందరయ్య కాలనీ వాసులు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. సుందరయ్య కాలనీలో శ్మశానం, త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పాఠశాల నిర్మాణం వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదని వాపోయారు. తక్షణం జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. నంద్యాలలో మరోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. మే 31న వైసీపీ కార్యకర్త జంబులయ్య చేతిలో ధ్వంసమైన విగ్రహం స్థానంలో కొత్త కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలు విగ్రహాలు ఉండగా మరో విగ్రహం ఏర్పాటు చేయడం ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మార్కాపురం జిల్లా పొదిల్లో పొగాకు రైతుల ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర లభించడం లేదని పొదిల్లో పొగాకు వేలాన్ని బహిష్కరించారు. పొదిల్లోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు. గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనతో ఒంగోలు, కర్నూలు రహదారిపై కాసేపు ట్రాఫిక్ స్తంభించింది.
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గిరిజనులకు డోలీమోత కష్టాలు తప్పడం లేదు. పాముకాటుకు గురైన మహిళను ఆదివాసీలు డోలీలో తరలించారు. 4 కొండలు దాటి కూటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే కూటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో స్టాఫ్ నర్సుతోనే చికిత్స అందించిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో సినీ సందడి నెలకొంది. హీరో నాగార్జున, అమల, అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ, నిర్మాత నాగవంశీ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. నటుడు మాధవన్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 116 ఏళ్ల బామ్మ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారిపై అపారమైన భక్తితో 116 ఏళ్ల వయస్సులోనే అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న బామ్మకు టీటీడీ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. టీటీడీ సిబ్బంది దగ్గరుండి అవ్వను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారి దర్శనాన్ని చేయించారు. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో జార్ఖండ్, ఒడిశా దగ్గరగా వాయుగుండం కొనసాగుతోంది. వాయుగుండం వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పోలవరం జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వై రామవరం మండలంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతకొయ్య గ్రామ సమీపంలోని కొండవాగు ఉధృతితో 3 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో కొందరు ప్రాణాలకు తెగించి వాగు దాటుతున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో మారేడుమిల్లి మండలం గుడిసె పర్యాటకానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. వర్షాలు తగ్గే వరకు గుడిసె పర్యాటకాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. భద్రాచలం వద్ద గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. గత కొన్ని నెలలుగా నీటి మట్టం తగ్గిపోయి ఇసుక తిన్నెలతో కనిపించిన గోదావరి క్రమంగా నిండుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కొత్త నీరు గోదావరిలోకి చేరుతోంది. ఖమ్మం జిల్లా మధుర డివిజన్లో ఏడాది వానాకాలం ఖరీఫ్ సీజన్లో రైతులు పత్తి విత్తనాలు వేశారు. ఈ ఏడాది 83,000 ఎకరాల పత్తి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటికే 70,000 ఎకరాల్లో రైతులు పత్తి వేశారు. పెసర 6,000 ఎకరాల్లో సాగు చేశారు. రానున్న 3 రోజుల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనాలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రైతులకు అవసరమైన విత్తనాలను, ఎరువులను వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. గాలి దుమారానికి అసెంబ్లీ ప్రాంగణంలో చెట్టు కూలింది. ఎమ్మెల్యేలు వెళ్లే దారిలో చెట్టు కూలిపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది దాన్ని తొలగించారు. చెట్టు కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రతి పోలీస్ అధికారి మాదక ద్రవ్యాలపై కఠినంగా పోరాడాలి అన్నారు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్. యువత డ్రగ్స్ కు బానిస కాకుండా అవగాహన కల్పించాలని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నక్సలిజం, మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని, ఇకపై మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని డీజీపీ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. డ్రోన్ సాయంతో 5గురిని అదుపులోకి తీసుకున్న వారు నిందితుల నుంచి నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విలువైన బంగారు నగలు, నగదు వంటి వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన 141 సెల్ ఫోన్లను ఇవాళ ఎస్పీ బాధితులకు అందజేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల ప్రత్యేక కృషితో ఈ సెల్ ఫోన్లను గుర్తించామన్నారు. సెల్ ఫోన్ చోరీకి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. హైదరాబాద్ పాత బస్తీలో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేశారు. ఓ షెడ్డులో నిల్వ ఉంచిన 21 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని స్మగ్లర్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. 2 వాహనాలను సీజ్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్లోని శ్రీ గణేష్ జ్యువెలరీ షాపులో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. దుండగులు జ్యువెలరీ షాప్ పక్కనే ఉన్న మరో షాపు గోడకు పెద్ద కన్నం పెట్టి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జ్యువెలరీ షాపులో అలారం మోగడంతో భయపడిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే పారిపోతూ దుండగులు షాప్లోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లారు. దీంతో ఆధారాలు లేకుండా చేయాలని చూసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ సముద్ర తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. 6 ఆచూకీ కోసం తూర్పు నావికాదళం, కోస్ట్ గార్డ్ మత్స్యకారుల బోట్లతో గాలిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో మరో 2 హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. అటు తమ వారి ఆచూకీ కోసం మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. సముద్రంలో గల్లంతైన బోటు ఓనర్ కారు చిన్ని ఇచ్చిన సమాచారం ఆధారంగా రెస్క్యూ కొనసాగుతోంది. మొబైల్ ఛార్జర్ పేలడంతో ఇంట్లోని సామాగ్రంతా దగ్ధమైన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పేలుడు ధాటికి నిప్పురవ్వలు ఎగిరి ఇంట్లోని వస్తువులపై పట్టడంతో మంటలు చెలరేగాయి. 90,000 నగదు, పట్టు వస్త్రాలు, ఎలక్ట్రిక్ వస్తువులతో సహా 2.5 లక్షల విలువైన సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్థానికులు గమనించి ఇంటి తాళాలు పగలగొట్టి మంటలను అదుపు చేశారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ సిక్ బారైక్ రాజీనామాలతో 3 స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. జూలై 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల సమర్పణకు జూలై 14 ఆఖరు తేదీ. జూలై 24 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూలై 24నే ఫలితాలు వెల్లడించనున్నారు. అయోధ్య విరాళాల చోరీ ఘటన వెలుగులోకి రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ట్రస్ట్ సమావేశంలో ఆమోదించారు. మరోవైపు కొత్త ప్రధాన కార్యదర్శిగా విశ్వ హిందూ పరిషత్కు చెందిన సీనియర్ నేత బజరంగ్ బాగ్రాను నియమిస్తున్నట్లు సమాచారం. రామమందిర్ నిర్వహణకు సంబంధించి భవిష్యత్తులో తీసుకునే చర్యలు, నూతన పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు వంటి వాటి గురించి కూడా చర్చించినట్లు ట్రస్ట్ వెల్లడించింది. రామమందిరం ట్రస్టు సమావేశానికి ముందు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ లేఖ విడుదల చేశారు. రామమందిరం నుంచి కానుకల దొంగతనం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దొంగతనం ఆరోపణలపై తీవ్రంగా బాధపడ్డానని లేఖలో పేర్కొన్నారు. ఈ పాపానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదని, వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి చెందిన ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు. ఓ లాంబోర్గిని కారు యజమాని తన పెద్ద మనసు చాటుకున్నాడు. రాకేష్ కుమార్ కారులో వెళ్తూ ఓ ఆటో డ్రైవర్తో సరదాగా మాటలు కలిపాడు. ఆ కారును ఒక్కసారిగా నడుపుతానని ఆటో డ్రైవర్ అడగ్గా ఏమాత్రం ఆలోచించకుండా అతనికి తాళాలు ఇచ్చాడు. ఎంతో సంతోషంగా ఆటో డ్రైవర్ లాంబోర్గిని కారును నడపగా రాకేష్ అతని ఆటో నడిపాడు. దీన్ని రాకేష్ కుమార్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఘటన తన పాత రోజులను గుర్తు చేసిందని క్యాప్షన్ పెట్టాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలో బీభత్సం సృష్టిస్తోంది. ముంబై, థానేలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబైలోని పలు ప్రాంతాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ముంబైలో కేవలం 24 గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఛత్తీస్గఢ్లో పలువురు పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేలోని మిస్సింగ్ లింక్ మార్గంలో వంతెన ధ్వంసమైంది. దీంతో అధికారులు రంగంలోకి దిగి మరమ్మతులు చేపట్టారు. ముంబై వైపు వెళ్లే మార్గం తాత్కాలికంగా మూసివేశారు. వాహనాలను మళ్లించారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంబైలో తీవ్ర విషాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా మాన్ ఖుర్ద్లో భవనం కూలి 6 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా మృతుల్లో 4 మహిళలున్నారు. భవనం పూర్తిగా ధ్వంసమైంది. జమ్మూ కాశ్మీర్లోని కిస్తవాడ్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదలతో రోడ్లు బురదమయంగా మారాయి. కిస్తవాడ్లో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద పలు వాహనాలు బురద, రాళ్ల కింద కూరుకుపోయాయి. వాటిని తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కొండ చర్యలు విరిగిపడి అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బురదలో కూరుకుపోయిన వాహనాలను బయటకు తీసేందుకు భారీ యంత్రాలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.